హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్. రాయలసీమ స్పెషల్ చిట్టి ముత్యాల మటన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేనైతే 1/2 kg క్లీన్ చేసిన మటన్ని తీసుకున్నాను. నెక్స్ట్ మటన్ బాయిలింగ్ కోసం అందులో కొంచెం పసుపు, ఉప్పు, అలానే సరిపడ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు మనం మటన్ బాయిల్ అయితే చేసుకోవాలి. మటన్ కుక్ అయ్యే టైంలో పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. చిట్టి ముత్యాల రైస్ని బాగా వాష్ చేసి ఒక 30 minutes వరకు నానబెట్టాలి. మటన్ 6 to 7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మటన్ అనేది బాగా కుక్ అయినట్టు. లేదంటే మీరు ఎక్స్ట్రా ఒక విజిల్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పులావ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, 2 tablespoons ఘీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ మసాలా ఐటమ్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలుకలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పులావ్కి కలర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఆనియన్స్ అన్నీ బ్రౌన్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. 10 minutes అయితే టొమాటోస్ బాగా కుక్ అవ్వాలి. టొమాటోస్ కుక్ అయ్యాక క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. మసాలా అంతా ఫ్రై అవుతున్నప్పుడే 1/2 స్పూన్ పసుపు, 1 tablespoon కారం, 1 tablespoon ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అలానే సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాయిలింగ్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా మటన్ని ఒక 10 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా మసాలాతో పాటు మటన్ బాయిల్ అవుతుంటే ఆ స్మెల్స్ అనేవి, ఫ్లేవర్స్ అనేవి అన్నీ ఆస్వాదిస్తూ మా హస్బెండ్ అయితే ఎప్పుడెప్పుడు అవుతుందా అని పులావ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మనం 3 glass రైస్కి 4.5 glass వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే 1:1.5 రేషియో. వాటర్ బాగా బాయిల్ అయ్యాక నానబెట్టిన చిట్టి ముత్యాల రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే చిట్టి ముత్యాల రైస్ అనేది మనకు పొడి పొడిగా బాగా వస్తుంది. ఈ చిట్టి ముత్యాల మటన్ పులావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.